రోజుకో 10,000 20,000 తీసుకొని క్లబ్లో పేకాడేసి 2 పెగ్గులు తాగి పడుకుంటారు అన్నమాట. అంటే బిజినెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఇక రిటైర్మెంట్ లైఫ్లో ఎంజాయ్ చేయడానికి అది వాళ్ళు చేసే కార్యక్రమం. మంచిగా డబ్బులను బాగా సంపాదించి పిల్లలకి ఇచ్చి వాళ్ళు అది చేస్తుంటారు అనమాట. మా వైఫ్ అదే సజెస్ట్ చేసింది, ఎందుకు నువ్వు ఇవన్నీ కష్టపడుతున్నావు అయిన తర్వాత డబ్బంతా తగలబెడుతున్నావు నువ్వు అని చెప్పేసి. బట్ ఒకటి, మనం పుట్టాము పెరిగాము, ఇందాక చెప్పాను నేను, వీ హ్యావ్ టు డూ సంథింగ్. అందరికీ నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు వచ్చేసేసి దే హ్యావ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ఇది గ్రీనరీ గురించి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఎంత దారుణంగా కష్టపడుతున్నారంటే అసలు పొద్దున్నకి సాయంత్రం వరకు ఊపిరి సల్పనంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకోసము? వాళ్ళ పిల్లలకు సంపాదించి పెట్టాలని. అది ఆల్రెడీ 1000 కోట్లు ఉండనివ్వండి, ఇంకొక 500 కోట్లు సంపాదిద్దామని చెప్పేసి, 2000 కోట్లు ఉండండి, ఇంకొక 1000 కోట్లు సంపాదిద్దామని చెప్పేసి ఇదే దీంట్లో పోతూ ఉంటారు. అదంతా సంపాదించి తీసుకుపోయేది ఏమి ఉండదు కదా, చివరికి పిల్లలకి ఇవ్వాలనే ఫీలింగ్. అంతమించి ఎందుకు చేస్తారు? లేకపోతే కానీ వాళ్ళకి ఒకటే ఆలోచించట్లేదు. ఎవ్రీ వన్ షుడ్ థింక్ వచ్చేసేసి వాళ్ళు మనం పిల్లలకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాము. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు అందరూ. ఓకే, ఇప్పుడు వచ్చేసి వెల్త్ ఇస్తున్నారు వాళ్ళు, కానీ హెల్త్ పాయింట్ ఏంది? ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో లివింగ్ వాళ్ళు 30 సిగరెట్స్ పర్ డే తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్నారు 60 సిగరెట్స్ పర్ డే తాగుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎవరికి లేదు. సంపాదిద్దాం పిల్లలకి ఇద్దాం. ఇదే పొల్యూషన్ యాక్టివిటీ ఇట్లాగే డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే 50 సంవత్సరాల తర్వాత అందరూ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల. మనం పోయినసారి కోవిడ్ అప్పుడు మాస్కులు పెట్టుకున్నాం, ఇప్పుడైతే వెనకాల ఒక సిలిండర్ పెట్టుకొని ఇది పెట్టుకొని పోవాలా. అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంది. దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. వెరీ సాడ్. అంటే ఒక ఆలోచన రావాలి అనే ఫీలింగ్ తోటి ఇది పెట్టడం జరిగింది. ఇంత పెట్టాడు ఏంటిది అనేది.